నీ దేవుడైన యెహోవా మిమ్మును సమకూర్చి అక్కడ నుండి మిమ్మును రప్పించును. స్తోత్రం చెప్పినాక చూడండి, అక్కడ నుండి. ఎక్కడ, ఏ ప్లేస్ అది? అదిగో మన పితరులు ఉన్నటువంటి ఐగుప్తు, మన పితరులు ఉన్న బబులోను, మన పితరులు ఉన్నటువంటి ఆ ఫిలిప్పి సైన్యం, మన పితరులు ఉన్నటువంటి అష్షూరు సైన్యం ఎక్కడెక్కడికి చెరలోకి వెళ్ళారో, బానిసలుగా ఉన్నారో, ఏ ప్రదేశం నుంచి మొరపెడుతున్నారో అక్షరార్థంగా వారి చెరను జ్ఞాపకం చేసుకుంటూ ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని లేఖనాలు విన్నా, ఎంత ప్రార్థించినా అదే స్థితిలో నేనున్నాను అన్నట్టుగా విశ్వాసిగా అనిపిస్తుందో అక్కడ నుండి నో ప్రాస్పరిటీ, ఏ విషయంలో కూడా వృద్ధి క్షేమం లేదు. కాలమును బట్టి చూడగా మీలో కొందరు ఇలా అలా ఉండాలని లేఖనం అంటుందే, అలా లేని ప్రతివాడు. సమయమును బట్టి చూడగా మీలో కొందరు బోధకులుగా అలాగా ఉండాలి, అధ్యక్షులుగా ఉండాలి, పరిశుద్ధాత్మ మీద దగ్గర నిలబెట్టాడు. ఇవన్నీ ఏం మాట్లాడుతున్నాడు, పురికొల్పుతున్నాడో ఆ స్థితిలో లేని ప్రతివాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? అక్కడ నుండి నువ్వు దేవుని మాటను జ్ఞాపకం తెచ్చుకొని అక్కడి నుండే నువ్వు మొరపెట్టాలి. ద్వితోపదేశకాండం 4వ అధ్యాయం లేకనండి, 4వ అధ్యాయము 29వ వచనం చూడండి. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు. ఏమంటే ఎక్కడ నుండంట అంటే చెరలో ఉన్న వారితో మాట్లాడుతున్నాడు గనక చెరలో ఉన్న వారికి చెబుతున్నాడు, మీరు అక్కడ నుండి నన్ను వెదకండి, అక్కడ నుండి మీరు నాకు మొరపెట్టండి. ఇక్కడ చూడండి, గత సంవత్సరాల్లో మన అనుభవం ఏంటంటే అది వాస్తవం కూడా. ఎవరో ఒకరి వల్లనే నష్టం జరుగుతుంది, పాడవుతుంది, ప్రయత్నాలు విఫలమవుతాయి. అది సత్యం అయినప్పటికీ ఇక ఆ విధమైన చేదు మన హృదయంలో పెట్టుకుని లాభం ఏంటి? జాగ్రత్త పడుతూ దేవుడు నడిపిస్తున్న ఈ క్రమంలో, ఎందుకంటే దేవుని వాగ్దానము నీ జీవితంలో స్థిరపరచబడుతున్నప్పుడు గతంలో జరిగినట్టుగా శత్రువు వచ్చి మళ్ళీ దాన్ని పాడు చేయలేడు, దాన్ని ముట్టలేడు. అలాగైతే అది వాగ్దానం అనబడదు. నేను మిమ్మల్ని కానానికి నడిపిస్తానన్నాడు. ఎన్ని దేశాలైనా, ఎంతమంది శత్రువులు వచ్చినా అది నెరవేర్చబడకుండా శత్రువును బట్టి ఆగిపోతే వాగ్దానం ఎలా అవుతుంది? అది ఆయన వాగ్దానం చేశాడు, దాన్ని ఆయన నెరవేరుస్తూ వచ్చాడు. కొందరు వాగ్దానం విన్నా వెళ్ళలేకపోయారంటే కారణం ఏంటి? వారి అపరాధాన్ని బట్టి వారు వెళ్ళలేకపోయారు, కానీ ఈ శత్రువు కూడా ఆటంకపరచలేకపోయాడు. ఈ దేవుని వాగ్దానాన్ని అనుభవించకుండా నిన్ను ఎవడు అడ్డుకోలేడు. ఎవడు ప్రపంచంలో ఏ ఫరో కూడా అడ్డుకోలేడు. సంఘమును ఏ ఫరో